హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి. దోసకాయ పప్పు కావాల్సిన ఐటమ్స్ 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు, 4-5 టమాటాలు తీసుకున్నా. రెండు కప్పుల పప్పు వేస్తున్నా. పప్పు 2 కప్పులు వేసిన. ఇవి నీట్గా కడుక్కోవాలి. పప్పు నీట్గా కడుక్కున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల పసుపు వేస్తున్నా. తర్వాత కారం వేస్తున్నా. 3 స్పూన్ల కారం వేస్తున్నా. 1 స్పూను జీలకర్ర వేస్తున్నా. ఉల్లిపాయలు, దోసకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు మంచిగా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేస్తున్నా. ఎందుకంటే దోసకాయ పులుపు లేకపోతే చింతపండు వేసుకుంటే బాగుంటుంది, అందుకని వేసిన. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని 4-5 విజిల్లు వచ్చేదాకా పొయ్యిన పెట్టుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తున్నా. పొయ్యి ముట్టించి కుక్కర్ పొయ్యిన పెట్టాను. 5-6 విజిల్లు వచ్చేదాకా ఉంచుకొని బంద్ చేసుకోవాలి. దోసకాయ పప్పు ఉడికిందండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. దోసకాయ పప్పుకి తాలింపు పెట్టానండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాను. దోసకాయ పప్పు రెడీ అండి. పప్పు చూడండి. దోసకాయ పప్పు వేడివేడి అన్నంలో వేసుకొని మామిడికాయ పచ్చడి, మామిడికాయ ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.